ప్యాలెస్లో ఉన్నప్పుడు సన్సెట్ అనేది నాకు డిస్టర్బ్ చేసింది, కానీ కరెక్ట్గా ఇప్పుడు సన్సెట్ పడుతుంది. మనకు అద్భుతమైన దేవాలయం, చాలా అద్భుతంగా ఉంది. ఇదిగోండి మనకి శివయ్య, పార్వతి, విఘ్నేశ్వరుడు, నంది, టార్టైస్ ఉందా ఇక్కడ. ఇది గుజరాతీ స్టైల్ అనుకుంటుంది. సో వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ బాబ్ శ్రీ స్వామినారాయణ మందిర్ అండి. ఇంకా స్వామినారాయణ మందిర్ అంటే నేను ఎప్పుడు చెప్పుకొచ్చేది మనకి సజ్జానంద స్వామి దేవాలయం, భగవాన్ సజ్జానంద స్వామి. సో ఇదిగోండి ఈ దేవాలయంకి రావడానికి 80 రూపాయలు ఇచ్చి ఆటోకి వచ్చాను. మరి ఏం చేస్తారు, మరి ఇంకా మరి ఆల్టర్నేటివ్ ఏమీ లేదు కాబట్టి మనకి జునాగఢ్లో మనకి చాలా దేవాలయాలు ఉన్నాయి. అందులో మనకి ది బిగ్గెస్ట్ టెంపుల్ ఏదైనా ఉంటే ఇది మనకి అక్షరవాది తింబావది రోడ్డు దగ్గర ఈ అద్భుతమైన స్వామినారాయణ దేవాలయం అయితే ఉంది. సో చూడండి కరెక్ట్గా సన్సెట్ పడిన టైంకి అయితే ఈ అద్భుతమైన స్వామినారాయణ మందిరికి వచ్చాను. సో బాప్స్ అంటే నేను ఎప్పుడు నుండి చెప్పుకొచ్చింది అని బోచ సన్వాసి అక్షర పురుషోత్తమ సంస్థ ఇదంతా. సో SMVS సంస్థ, మనకి బాప్ సంస్థ ఇవన్నీ ఉన్నాయి. చూడండి ఇది చాలా పెద్ద స్వామినారాయణ మందిర్. నేను ఎప్పటి వరకు వెళ్ళిన స్వామినారాయణ మందిర్లో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ బిగ్గెస్ట్ స్వామినారాయణ దేవాలయం. చక్కగా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో నేనైతే ఎంట్రన్స్కి వెళ్ళి మీకు ఆ స్వామినారాయణలో ఇక్కడ ఏ స్పెషాలిటీ, ఇక్కడ ఏ దేవాలయం ఉంది అక్కడికి వెళ్ళేది తెలియజేస్తాను. చూడండి బ్యూటిఫుల్ ఫ్లవరింగ్ గార్డెన్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో నాకైతే ఖాళీ లేదండి. జునాగఢ్కి వచ్చానా, జునాగఢ్కి వచ్చిన తర్వాత చూడండి మహోన్నతమైన దేవాలయం, చాలా అద్భుతంగా ఉంది. చూడండి బ్యూటిఫుల్. చూడండి అక్కడ ప్యాలెస్లో ఉన్నప్పుడు సన్సెట్ అనేది నాకు డిస్టర్బ్ చేసింది, కానీ కరెక్ట్గా ఇప్పుడు సన్సెట్ పడుతుంది. మనకు అద్భుతమైన దేవాలయం, చాలా అద్భుతంగా ఉంది. సో నేను మళ్ళీ గుజరాత్లో వచ్చేటప్పుడు కొబ్బరి చెట్లు అనేవి మనం సహజంగా మన కొబ్బరి చెట్లు ఎలా ఉంటాయి, కానీ ఇక్కడ కొబ్బరి చెట్లు అనేవి ఇక్కడ పర్వాలేదు. కానీ నేను రాజ్కోట్లో, నెక్స్ట్ అహ్మదాబాద్ ఇక్కడ చూసేటప్పుడు అది డిఫరెంట్గా ఉంది. సో నేను ఇప్పుడు అంటే ఇప్పుడు గూజ్ బంప్స్ అంటే స్వామినారాయణ మందిర్లు ఇక్కడ 3 ఉన్నాయండి. మనకి కేవలం జునాగఢ్లోనే మనకి 3 దేవాలయాలు అయితే ఉన్నాయి. సో అందులో అన్నిటికన్నా పెద్దది ఇది కాబట్టి మొదట ఇక్కడికే నేను వచ్చాను. చాలా 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 బాగుంది. బాప్ సంస్థ చాలా పెద్ద సంస్థలాగే ఉంది. బోచ సన్వాసి అక్షర పురుషోత్తమ సంస్థ. చూడండి చాలా బాగుంది, చూడండి బ్యూటిఫుల్. సో చీకటి పడిపోతుందని నేను తొందరగా మరి బస్సు కోసం వెయిట్ చేస్తే ఇట్లుండి అయితే నేను 80 రూపాయలు ఇచ్చి వచ్చాను, కానీ ఇట్లుండి నడితే వెళ్ళిపోతాను. లేకపోతే చీకటి అయిపోయిన తర్వాత మనకి అక్కడికి వెళ్తే ఏంటి. కానీ పక్కన ఇంకో మహాదేవ్ దేవాలయం కూడా ఉంది, అది కూడా టెంప్టింగ్ చేస్తుంది. నేను ఆ దేవాలయం కూడా వెళ్తాను. చూడండి చాలా పెద్ద ఆశ్రమంలాగే ఉంది దేవాలయం. ఆశ్రమం దగ్గర దేవాలయం కట్టించినట్టు ఉంది. బాప్ సంస్థ చాలా పెద్ద సంస్థ ఇదంతా కూడా. వెరీ బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్ ఫౌంటైన్స్. చక్కగా స్వామివారిని దర్శించుకొని తర్వాత కిందకు వచ్చి మిగతా భాగం అంతా మొత్తం ఈ ప్రాంతం అంతా తిరిగేస్తాను, ఒక రౌండ్ వేస్తాను. సో ఈ మధ్య నేను ఇస్కాన్ దేవాలయానికి స్వామినారాయణ మందిర్కి వెళ్ళేటప్పుడు భయం అయితే పోయిందండి. చక్కగా నేను వీడియో తీసుకుంటాను, చక్కగా దర్శనం అయిపోతుంది. దగ్గరుండే మనకు దర్శనం అవుతుంది. క్లోజ్ అయ్యింది, మనం వెయిట్ చేయాలి హారతి కోసం. అదే అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేసా. టైమింగ్ స్టార్ట్ అయ్యింది. సో వెయిట్ చేయాలి ఇప్పుడు మనం. చాలా బ్యూటిఫుల్. సో ప్రస్తుతానికైతే మనకి దర్శన భాగ్యం అయితే కలగలేదండి. నేనైతే ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేస్తాను. సో మనకి అదే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. మనకి ఈ దేవస్థానంలో టైమింగ్స్ అనేవి ఉంటాయి, హారతి టైమింగ్స్. సో నాకు తెలిసి ఒకసారి అతన్ని అడిగేసి టైమింగ్స్ ఏమో తెలుసుకుని మళ్ళీ వస్తాను. సో మనకి స్వామినారాయణ అంటే మరి ఇంకెవరో కాదు, మనకి డేటీ అనేది భగవాన్ స్వామినారాయణ. సో ద హైయెస్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ కృష్ణ లేకపోతే పురుషోత్తమ అని అంటాం. సో ఒకసారి అతన్ని అడిగేసి తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ నేను తెలియజేస్తాను. చూడండి ఇలా ఆర్కిటెక్చర్స్ అంతా కూడా అద్భుతంగా ఉంటాయి.
సో ఇదంతా మళ్ళీ ఒక రౌండ్ వేస్తానండి. చక్కగా చాలా పెద్ద అక్షరవాది దగ్గర ఉన్న దేవాలయం, చాలా పెద్ద దేవాలయం. అక్కడ మనకు టైమింగ్స్ అనేది ఇచ్చారు. ఆ టైమింగ్స్ అనేది 7 to 10:30, 11 to 12, 4 to 6:30. అంటే ఇప్పుడు 6:30కి ఓపెన్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మీకు దేవాలయ డోర్స్ ఓపెన్ చేస్తే చక్కగా మీకు అవన్నీ చూపిస్తాను. సో ఈ గ్యాప్లో నేను కిందంతా ఒక రౌండ్ వేస్తాను, ఆ గార్డెన్ అంతా చూపిస్తాను. సో మనకు తెలిసిందని మనకి గుంటానంద స్వామి మనకి గాద్దాద్లో స్వామినారాయణ క్రిమేట్ చేశారు. సో మనకి స్వామినారాయణ జన్మ మరణం అంటే 3rd April 1781 నుండి July 1st 1830 వరకు. సో చక్కని చూడండి, చాలా బ్యూటిఫుల్ గార్డెన్. నేను కింద ప్రాంతం అంతా మీకు చూపించేస్తాను. సో డెఫినెట్గా మీరు జునాగఢ్ వచ్చేటప్పుడు అక్షరవాద్ దగ్గర ఈ తింబాబాద్ అంటే నేను సోమనాథ్కి వెళ్ళేటప్పుడే ఈ దేవాలయం చూసి ఆగిపోయాను. ఖచ్చితంగా ఈ దేవస్థానం అనేది నేను నా బ్లాగ్లో నేను పెట్టుకోవాలి, ఎలా అయినా రావాలని చెప్పేసి ఉద్దేశంతో స్వామినారాయణ మందిర్ నేను ఉంటున్న హాస్టల్ దగ్గర నుండి మనకి 1.4 కిలోమీటర్స్ కూడా చిన్న స్వామినారాయణ మందిర్ అయితే ఉంది. సో దానికి కూడా నేను వెళ్తాను. కానీ మేజర్ అట్రాక్షన్స్ ఏంటంటే ఇదేని చూడండి, చాలా బ్యూటిఫుల్. జై స్వామినారాయణ. గుజరాత్ అంతా కూడా వాడికి ఇస్కాన్ దేవాలయాలు, మహాదేవ్ దేవాలయం కూడా ఉంది, శివ దేవాలయం కూడా ఉంది. మరి నేను ఈ హారతి తీసుకుని అటు బయలుదేరి ఆ దేవాలయం కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఈ వ్యూ కూడా అద్భుతం. చాలా పెద్ద దేవాలయం అండి. డెఫినెట్గా మీరు ఈ దేవాలయం అనేది విజిట్ చేయాలి. సో లోపల ఆశ్రమం ఉంది, ఆ ఆశ్రమంలో కూడా ఏమున్నాయని మనం తెలియజేస్తాను. లోపలికి వెళ్తాను అంటే కొంత టైం అనేది సేవ్ చేసుకోవడానికి ఇదంతా చేస్తున్నాను. చూడండి, ఇలా కట్ చేయడం కూడా చాలా కష్టం అండి. రెగ్యులర్గా దీనికి వాటర్ మెయింటైన్ చేస్తూ కట్టడం అంటే ఈ సంస్థ వాళ్ళందరూ వాళ్ళకి జీతాలు ఇచ్చుకొని మరి ఇంకా ఫుడ్ ఫ్రీ మనకి అక్కడ కూడా మనకి చెప్పేది అయితే. సో బాప్ సంస్థ ఇదంతా కూడా చాలా పెద్దది. సో నేను వివేకానంద ఆశ్రమం దగ్గరికి వెళ్ళాను కదా, అక్కడ కూడా చాలా బాగుంది. చిన్నపిల్లలకి చక్కగా భోజనాలు పెడతారు. ఇక్కడ కూడా మనకు 11:30 to 2 మా టైంలో మనకు చక్కగా భోజనాలు కూడా పెడతారు. సో ఇదిగోండి. సో మనకి ఇదంతటి కూడా గురువు మాన్ స్వామి. సో హీఈస్ ద స్పిరిచువల్ గురు ఆఫ్ బాప్ సంస్థ అండి. చూడండి, ఇదంతా కూడా మనకు చాలా చక్కని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు స్వామీజీలు. సదానంద స్వామి మహర్షులు, స్పిరిచువల్ గురువుస్. మాంత స్వామి మహారాజ్ అన్న ఒక్క వ్యక్తి నాకు తెలుసు. సో పెయింటింగ్స్ అని లైటింగ్ వేస్తే చక్కగా కనిపించుకుంది, కానీ ఇంతవరకైనా మనకు కనిపిస్తుంది. అది కూడా సచిదానంద స్వామి. బాల్యంలో అయితే చాలా అద్భుతంగా ఉండేది. లైటింగ్ లేదు, కానీ లైటింగ్ ఉంటే అదిరిపోయేదండి. చీకటి వచ్చేస్తుంది. సచిదానంద స్వామిని చూడండి, నా చీకట్లో నా షాడోలో చూపిస్తాను అతన్ని. చూసారా, నా షాడోలో అయితే చక్కగా కనిపిస్తుంది. బ్యూటిఫుల్ అండి. సో మనకి ఇది ఉదయం 7:30 నుండి 12 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. దాని తర్వాత మనకి నా షాడోలో కనిపిస్తుంది సాయంత్రం 4 నుండి 8:30 వరకు అండి. సో ఇదంతా చూపించేశాను. సో మొత్తం భాగం అంతా చూపిస్తానండి మీకు కవర్ చేసి. కాకపోతే సో చాలా పెద్ద దేవాలయం. నేను ఇప్పటివరకు చూసిన దేవాలయాల్లో మనకి ఈ దేవాలయం అండి చాలా పెద్ద దేవాలయం.
సో ఇక్కడ మనకి అదిగోండి, మాకు అక్కడ గురువులు ఉన్నారు. సో లోపలికి వెళ్ళొచ్చో లేదని మాకు తెలియదు, ఒకసారి అడుగుదాం. అక్కడ మహంత స్వామి అయితే నేను చూశాను. నాకు ఇదంతా నచ్చింది ఏంటంటే, మనకి బాప్స్ సంస్థలో మనకు స్వామినారాయణ దేవాలయాలు చాలా చూసాం, కానీ ఇంకా మనకి అక్షర్ధామ్ అని అహ్మదాబాద్లో ఉందండి. అది ఇంకా పెద్ద దేవాలయం అది. సో కాకపోతే నేను అక్కడికి వెళ్ళడానికి కుదరలేదు. చూడండి, బ్యాక్ వ్యూ నుండి మనకి చాలా అద్భుతమైన దేవాలయం. సో ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్స్ అండి. ఇదంతా కూడా స్వామినారాయణ దేవాలయాలు అన్నీ కూడా ఒకే మాదిరిగా ఉంటాయి. ఇదంతా ఫ్లవరింగ్ గార్డెన్, చక్కని మామిడి చెట్లు, ప్రశాంతమైన వాతావరణం. ఊరికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో అయితే మనకి అద్భుతమైన దేవాలయం నిర్మించడం అయితే జరిగింది. సో మనకి ఇప్పుడు కూడా ఊరు చివరి భాగాల్లో మాత్రమే స్వామినారాయణ మందులు ఉన్నాయి, అంటే కొన్ని ఉన్నాయి, కానీ ఇది చాలా పెద్దది. చూడండి, మొత్తం జునాగఢ్కి మీరు బస్సు హైవే రోడ్డు మీద ఎంత అద్భుతాన్ని ఎవరైనా చూస్తే చూడండి. జై స్వామినారాయణ. సో రేపైతే నాకు కుదరదండి, ఎందుకంటే మరి గిరినార్ హిల్స్కి నేను వెళ్తున్నాను. ఇంకా రోప్వేకి వెళ్ళాలో లేకపోతే ఇలాగ వెళ్ళాలో తెలియదు. కాబట్టి మరి అదంతా వెళ్ళాలంటే మరి రేపు సాయంత్రం అయిపోద్ది. మరి రాత్రికి నేను కవర్ చేయగలను, చెత్త అయిపోయినట్టు అదొక బెజారు. సో నాకు తెలిసి మ్యాక్సిమం ఈ దేవాలయం ఇక్కడైతే మనం ఆ ప్యాలెస్లో ఈ స్వామినారాయణ మందిర్ పెద్దది కాబట్టి ఇక్కడికి వచ్చేసాను. సో బ్యూటిఫుల్ బొటానికల్ గార్డెన్స్ చాలా బాగున్నాయి. సో ఇక్కడ నుండి చక్కగా వీడియో కనిపిస్తుంది కాసేపు అయినంత వరకు. ఇంకొక 10-20 మినిట్స్ వరకు అయితే పర్వాలేదు. బాగుంది, చాలా విశాలమైనది, ఎన్నో ఎకరాలు కలిగిన స్వామినారాయణ మందిర్ ఇది. బ్యూటిఫుల్. ఇక్కడ ఏకంగా 1-2 కాదు, మొత్తం ఏకంగా ఫ్లవర్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు. సో అందమైన బంతిపూలు, మామిడి చెట్లు, డెకరేషన్ ఫ్లవర్స్, అశోకవనం చెట్లు మనకి ఇలా కట్ చేసి పెట్టారు. సో మనకి దేవస్థానం చక్కగా కాలక్షేపం అవుతుంది. వీళ్ళకి కూర్చోవడం కూడా అందమైన ఇవి పెట్టారు కాబట్టి చాలా చక్కగా వచ్చి కూర్చొని టైం అయితే స్పెండ్ చేస్తారు. సో నేను కూడా కాసేపు ఇదంతా షూట్ చేసిన తర్వాత నేను కూడా కాసేపు అయితే ఒక 5-10 మినిట్స్ అనేది రిలాక్స్ అయ్యి ఆ దేవస్థానం చూపించి మహాదేవి దేవాలయాలకి వెళ్ళాలి. అది మెయిన్ పాయింట్. మహాదేవిది ఇంకా ఓపెన్ అవుతుందో లేదు అదే మెయిన్ తెలియదు. ప్రస్తుతానికి నేను వచ్చే సమీపంలో అయితే ఓపెన్ అయింది, కానీ మరి నేను అక్కడికి వెళ్ళినప్పటికీ దర్శనం అవుతుందా లేకపోతే క్లోజ్ అయిపోద్దా. మనకి 6:30 అన్నా 6:30 అయిపోయింది ఆల్రెడీ. సో చాలా బ్యూటిఫుల్ టెంపుల్. సో ఫౌంటైన్లు అయితే చక్కగా ఎగురుతున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మొత్తం చూడండి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఫౌంటైన్స్ కూడా. నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇది మనకి ముంత కొబ్బరికాయ ఉంటుంది కదా, అలా చక్కగా ఫ్లవరింగ్ ఆ చెట్లన్నీ కట్ చేయడం చూసారా. చూడండి, అది కనిపించ. సో చిన్నపిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు కౌరులు చెప్పుకోవడానికి ఇదంతా కూడా చాలా విశాలమైన, ఇదంతా శాక్టర్ లాగే ఉంది నాకు అనిపిస్తుంది. మహంత స్వామి గురువు గారు ఇక్కడ స్కూల్ కూడా, బాప్స్ సంస్థ స్కూల్స్ కూడా ఉన్నట్టున్నాయి. సో నేనైతే ఓన్లీ మందిర్సే అనుకున్నాను, కానీ స్కూల్స్ కూడా ఉన్నాయి. సో మొత్తం ప్రాంతం అంతా అయిపోయిందండి, ఒక రౌండ్ అయితే చుట్టాను చక్కగా. సో ఇదంతా సమీపం అంతా తిరిగాను చూడండి, అక్కడ నుండి స్టార్ట్ చేశాను. బ్యూటిఫుల్ ఫౌంటైన్స్, గార్డెనింగ్స్, ఇదంతా సమీపంలో అద్భుతమైన స్వామినారాయణ మందిరం, మహా అద్భుతం అండి.
సో ఇదిగోండి నేనైతే ఒక రౌండ్ వేసుకుంటున్నాను. చాలా బ్యూటిఫుల్ పార్క్ అండి. చూడండి, చాలా చాలా అందమైన దేవాలయం ఇది. ఒక పార్క్లా ఉంది. చక్కగా ఆ దేవుడిని దర్శించుకోవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు సంస్థ మామూలుగా లేదు. చూడండి ఎంత నీట్గా చెక్కారంటే అంత నీట్గా చెక్కారు. చాలా అద్భుతమైన స్వామినారాయణ భగవాన్ స్వామినారాయణ దేవాలయం. చక్కగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి వీక్షించాల్సిన అద్భుతమైన మందిరం అండి. ఇది మనకి జునాగఢ్ దగ్గర మనకి అక్షరవాది ఏరియాలో మనకి అద్భుతమైన దేవాలయం మీద నిర్మించడం అయితే జరిగింది. మనకి టైమింగ్స్ అనేది మనకి 7:30 నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 8:15 వరకు అయితే ఉంటుందండి. మనకి వేరే దేవాలయాలు అయితే మనకి 7 నుండి 12 గంటల వరకు ఉండి 4 నుండి 9 గంటల వరకు మనకి మిగతా అదే మిగతా స్వామినారాయణ దేవాలయాలు అయితే ఉన్నాయి. మహోన్నతమైన దేవాలయం. నేను లోపలికి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకోలేదు. ఒక 5-10 మినిట్స్ తర్వాత మనకు ఓపెన్ చేస్తే చక్కగా దర్శనం అయితే, నేనైతే జస్ట్ బ్లాగ్ చేసి వెళ్ళిపోను కదా. చక్కగా ప్రతి దేవాలయంకి వెళ్తే 1 గంట అవని, 2 గంటలు అవని, 3 గంటలు అవని చక్కగా ఆ దేవస్థానానికి వెళ్ళి ఆ చక్కగా ఆ దేవుళ్ళని చూసి ఆ దర్శనం చేసుకొని లోపల ఏముందని బయటకు వచ్చి మీకు సమాచారం ఇస్తాను. నాకు అదే మరి నేను ఇక్కడ వరకు ఇంత దూరం వచ్చింది జస్ట్ బ్లాగ్ చేయడానికే కాదు. నా ప్రతి క్షేత్రం అవని, ప్రతి ప్రదేశం అవని నాకు టైం ఎందుకు ఎక్కువగా పడుతుంది, తక్కువ బ్లాగ్స్ చేస్తాను అంటే, నేను ఒక పొద్దున్న వెళ్తే రాత్రి వరకు బ్లాగ్స్ చేస్తూనే ఉంటాను గ్యాప్ లేకుండా. కాకపోతే ప్రతి దగ్గరికి వెళ్ళి కూడా దర్శనం అయితే చేసుకుంటాను. లోపల ఉన్న ఫోటోగ్రఫీ నాటలో అయితే బయటకు వచ్చి ఈ లోపల ఏముందని సమాచారం అనేది మీకు తెలియజేయడమే నా బాధ్యత. సో చాలా బ్యూటిఫుల్ హిస్టారికల్ ప్లేస్ లాగే ఉంది. సో ఎవ్రీవన్ ఒక్కసారి జునాగఢ్ వచ్చేటప్పుడు గిరినార్కి వెళ్ళేటప్పుడు ఈ దేవాలయం కూడా మీరు అందరూ కూడా మస్ట్ అండ్ విజిట్, ఇది రావాలి, చూడాలి. ఇదిగో దేవాలయం సమీపంలోనే ఉన్నాను. చక్కగా గేట్స్ అయితే ఓపెన్ చేశారు. చక్కగా లోపలికి వెళ్ళి ఆ సజ్జానంద బాల్యంది అయితే యూజువల్గా చైల్డ్హుడ్ ఉంటుంది. దాని తర్వాత మనకి ఇరువైపులా గుంటానంద స్వామి గుడి దగ్గరలో ఉంటారు. మన సజ్జానంద స్వామి, మా అంత స్వామిలందరూ కూడా ఉంటారు. లోపలికి వెళ్ళి ఆ దేవతలందరినీ దర్శనం చేసుకొని బయటకు వచ్చి లోపల ఏముందని తెలియజేసి, నేను ఇక్కడే పక్కన ఒక దేవాలయం ఉంది, ఎలాగో 100 రూపాయలు ఇచ్చాను కాబట్టి చక్కగా 2 కవర్ చేద్దాం చూస్తున్నాను. సో ఒకసారి వెళ్ళి పైకి వెళ్ళి ఆ దేవాలయం, సో ఇదిగోండి గేట్లు అయితే ఓపెన్ చేశారు. సో లెట్స్ డూ దర్శన్ అండ్ సైన్ ఆఫ్ ఫ్రమ్ హియర్. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఫౌంటైన్ లేదు, కానీ మనకి అక్కడ నీళ్లు అమర్చి లైటింగ్ సిస్టమ్లు కింద అయితే నేను చూశాను. లైటింగ్ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇదిగోండి అక్కడ వైర్లు అన్నీ సెట్ చేస్తున్నారు. సెట్ చేసిన తర్వాత ఆ లైట్స్ అనేవి వెలుగుతూ ఇవి చక్కగా నీళ్ళు తాగే అద్భుతమైనది మనం చూడొచ్చండి. కాకపోతే ఇప్పుడు కాదు, ప్రజెంట్ అది జరిగిందో లేదో తెలియదు. సో కింద అయితే మనకి దర్శనం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నాకు నచ్చేది ఏంటంటే డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి లేడీస్ సెపరేట్, మెన్స్ సెపరేట్ ఉంటుంది. సో అది చేసుకున్నాక మనకి లేడీస్ సెపరేట్ దేవాలయం విజిట్ చేయడానికి, మగవాళ్ళు సెపరేట్ దేవాలయం విజిట్ చేయడానికి అనేది ఉంటుంది. సో దేవుడు పూజలు అయితే జరుగుతున్నాయి. సో ఇది కూడా మనకి బాల్యంలో చైల్డ్హుడ్ ఆఫ్ సజ్జానంద స్వామి. సో వస్తుందా, సో జూమ్ చేస్తాను, వస్తుందో లేదు మరి తెలియదు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో అక్కడ ఏముందని చూపిస్తాను. ఇక్కడ మనకి సజ్జానంద స్వామి గురువు. కాసేపు అయితే ఇంకా చక్కగా మనం చూపించవచ్చు, కానీ కుదరలేదు. స్వామినారాయణ సో ఇక్కడ మనకు రాధాకృష్ణులు. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది రాధాకృష్ణులు అండి. చాలా బాగుంది చూడండి. ఇప్పుడు లైట్లు వేసినట్టున్నారు. సో ఇదిగోండి ఇక్కడ మనకి కుర్రాడు ప్రార్థన అనేది మొదలు పెడతాడు. సో మనకి ఇక్కడ ఇరువైపులో రాధాకృష్ణులు ఉన్నారు. సో అక్కడ మనకి మాన్ స్వామీజీలు. సో ఇక్కడ మనకి ప్రార్థన అనేది మొదలవుతుందండి చక్కగా. సో చిన్నప్పుడు సత్యానంద స్వామి చూపించింది చూపిస్తాను కదా, కానీ మరి నీట్గా కనిపిస్తుందో లేదండి. సో ఆర్కిటెక్చర్ అంతా కూడా బ్యూటిఫుల్.
ప్రార్థన స్టార్ట్ అయింది. శివయ్య, పార్వతి, విఘ్నేశ్వరుడు, నంది, టార్టైస్ ఉందా ఇక్కడ. ఇది గుజరాతీ స్టైల్ అనుకుంటుంది. చక్కగా నేను ఎప్పుడు కూడా గమనిస్తుంది అదే. బ్యూటిఫుల్ అండి. సో మిగతా స్వామినారాయణ మందిర్లాగా ఇది లేదు, కొంచెం డిఫరెంట్గా ఉంది. సో వినాయక స్వామి తర్వాత మనకు అక్కడ ఆంజనేయుడు ఉండాలి. మరి అక్కడ మనకు రాములు వారు చూసారా. ఇది చాలా డిఫరెంట్గా ఉంది మందిరం. మనకి వినాయకుడు, ఆంజనేయుడు ఇరువైపులు ఉంటారు జనరల్గా. ఇక్కడ మనకి అటు సైడ్ శివయ్య, ఇటు సైడ్ రాముల వారు, సీతాదేవిని యాడ్ చేశారు. సో ప్రార్థన స్టార్ట్ అయిందండి. సో నేను ఎవరిని డిస్టర్బ్ అయితే చేయను. సో చక్కగా పూజ అయితే స్టార్ట్ అయ్యింది. మరి నేనైతే బయట నుండి దర్శనం చేసుకున్నాను కాబట్టి అలా వచ్చేస్తున్నాను. సో ఇక్కడ నుండి మనకి ఇంకో మహాదేవ్ దేవాలయం అయితే ఉందండి. నేను జూనాగఢ్లో మన గిరినార్కైనా వచ్చాను, కానీ ఈ అద్భుతమైన దేవాలయం చూసి కొంచెం మనసు అనేది ఆగింది. మళ్ళీ జూనాగఢ్ ప్రజలకు కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి చక్కగా ఆ ప్యాలెస్లో కూడా కవర్ చేశాను. సో ఇప్పుడే ప్రార్థన అనేది స్టార్ట్ చేశారు. మనకి ఇప్పుడు ఇది మనకి 8:15 వరకు ప్రార్థన అనేది అవుతూనే ఉంటుందండి. చాలా అద్భుతమైన దేవాలయం ఇది. చక్కగా అందరు రావాలండి. నేనైతే చక్కగా వెళ్ళి మనకి ఇప్పటివరకు ఉన్న బాప్స్ మందిర్లో నేను ఎన్నో మందిర్లకు వెళ్ళాను, కానీ మనకి ఆంజనేయుడు, వినాయకుడు ఇరువైపులా జనరల్గా సహజమైన, కానీ మనకి ఈ మందిర్లో ఏంటంటే మనకి శివ పార్వతులు ఒకవైపు, మనకి విఘ్నేశ్వరుడి వైపు అటాచ్ చేసి, తర్వాత రాముల వారు, సీతాదేవిని మనకి ఆంజనేయుడికి అటాచ్ చేశారు. చాలా అద్భుతమైన ఇంటర్లింక్డ్ అది. సో బ్యూటిఫుల్. చూడండి వచ్చి ఇక్కడ జై స్వామినారాయణ ఇలాగా బాగుంది. మస్ట్ విజిట్ ఫర్ ఎవ్రీ వన్. ఒక్కసారి ఒక ఓవర్ లుక్ అనేది నేను అక్కడ దూరంకి వెళ్ళి అయితే వేస్తాను. వేసేసి ఇక్కడ నుండి శివ మందిరం ఒకటి ఉంది. శివ మందిరికి వెళ్ళేసరికి టైం అయిపోతుంది, ఏమో తెలియదు. సో అక్కడికి వెళ్ళి అయితే మీకు ఆ విషయాలు నేను తెలియజేస్తున్నాను. చూడండి. సో జై స్వామినారాయణ. చూడండి అంత సన్సెట్ టైంలో ఎంత బ్యూటీ, ది బ్యూటీ అట్ ఇట్స్ బెస్ట్. నాకు మంచి మంచి టైంలో క్యాప్చర్ అవుతాయి. చాలా చాలా బాగుంది. సో జై స్వామినారాయణ అండి. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ అప్డేట్స్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. మళ్ళీ లైట్లు వెలిగాయి. సో లైట్ల వ్యూ కూడా ఒకసారి అలాగా మీకు ఒకను. సో నేను ఆపుదామన్నా కూడా ప్రజలు అనేది ఏదో ఒక విధంగా, ఇదిగోండి నైట్ వ్యూ కూడా, మళ్ళీ నైట్ వ్యూ ఎలా ఉందని చూపించలేదని అంటారు. చాలా చక్కని ఫౌంటైన్స్, బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్. జై భగవాన్ స్వామినారాయణ.